నమస్కారం అండి. నమస్తే అండి. సో గవర్నమెంట్ జాబ్ ఎస్. చాలా మందికి ఒక కల ఉంటుంది. దాని మీదే ఉంటారు. ఆ పట్టుతో ఉంటారు. మీరన్నట్టుగా చాలా స్ట్రాంగ్‌గా కష్టపడుతూ ఉంటారు. కానీ ఎందుకో అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చేస్తూ ఉంటారు. ఫెయిల్ అవుతూ ఉంటారు. 1, 2 మార్క్స్‌లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అవును. కారణం ఏంటంటారు? వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. చాలా మంది కాల్స్‌లు వస్తుంటాయి. మా అసిస్టెంట్లు మాట్లాడతారు. ఎక్కువ కాల్లు గురువు గారితో మాట్లాడలేకపోతున్నామని ఫీల్ అవుతుంటారు. క్లాసులో వచ్చి చెప్తారు కాబట్టి నేనే చాలా కాల్స్‌లో మాట్లాడుతుంటాను. కాల్లు చేస్తారు. తిరిగి చేసినప్పుడు ఎవరు మీరు అంటారు. నన్ను ఎవరు అంటారండి? ఎంత నిరాశగా ఉంటుండ్లా? మనల్ని గౌరవించి ఫోన్ చేసినారే తిరిగి మనం చేస్తే ఎవరండి మీరు మాకు కాల్ చేశారు? నేను విశ్వమణి బాబునమ్మా పలానా దగ్గరనా విశ్వమణి గురుగారు నమస్తే 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 అంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఉండాలి నేను. వాళ్ళకి అవసరమయ్యేంత మారాలి. మానవుడు మారాలి. మీరు అడిగిన క్వశ్చన్కి దీంట్లో ఆన్సర్ ఉంది. మానవుడు మారాలి. ఇలా కాదు ఉండాల్సింది. ఒకటే బలంగా ఎవరికి ఫోన్ చేశాం, ఆయన పేరేంది, ఫీడ్ చేయి, ఫోన్ చేయి, రిసీవ్ చేసుకో, గౌరవంగా మాట్లాడు. ఓకే. వాళ్ళ తల్లిదండ్రులు అడిగిన క్వశ్చన్లు చాలా క్వశ్చన్లు. సార్ మా పిల్లలు ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు సార్, కానీ దగ్గరికి వెళ్తున్నారు, బాగానే వస్తున్నాయి మార్కులు, 1 మార్కు 2 మార్కులు ఫెయిల్ అయిపోతున్నారు సార్ అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏ జాబ్కి ట్రై చేస్తున్నారమ్మా? సార్ నా కూతురు ఒక 3-4 జాబులకు ట్రై చేస్తున్నారు సార్. ఏ జాబ్ అమ్మా? ఆ అమ్మాయి బాగానే చదివినారు సార్, ఆ గ్రూప్ 1 రాయమన్నాను, 2 రాయమన్నాను, దాన్ని రాయమని దీన్ని రాయమని రకానికి కూడా చెప్తున్నారు. మా అబ్బాయి ఇలా అంటే మీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదండి. ఇక్కడ మీరు ఏమన్నారు, 4-5కి ట్రై చేస్తున్నారు. ఇది లేకపోతే అది, అది లేకపోతే అది, అది లేకపోతే అది. ఒకటి అక్కడ నీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదే. నువ్వు నిలకడ లేదు. అంటే ఇది లేకపోయినా అది, అది లేకపోయినా అది అని ఏది లేదు. అందుకే చెప్పాను పూజలు చేసే విధానాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కూడా చెప్తాను. ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎవరినైనా ఒకరిని నమ్మన్నాను, నువ్వు నమ్ముకో, ఒకదాన్నే పట్టుకో. నీ మైండ్లో ఫిక్స్ అవ్వాలండి. నీకు ఉద్యోగం కావాలనుకున్నావు కదా, నీ చదువుకున్న చదివేంది, నీకు టాలెంట్కి తగ్గ ఉద్యోగాలు ఏమున్నాయి, నీ చదువుకు తగ్గది ఏమున్నది, దీంట్లో ఏది నీకు బెస్ట్, ఇది అయితే నాకు ఓకే. ఫిక్స్ అయిపోవాలి. నీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. నేను అనుకున్నాను కదా టీచర్ అవ్వాలని. ఎగ్జాంపుల్కి నా విషయమే చెప్పేస్తాను, ఎవరు కుదరదు. నేను అనుకున్నది 9th క్లాస్లో టీచర్ అవ్వాలి అంటే నాకు ఒక టీచర్, మా టీచర్ పేరు రఘురాజ్ రెడ్డి, సైన్స్ మాస్టర్ టీచర్. ఆయన ఎక్సలెంట్గా చెప్పాడు. మళ్ళీ తిరిగే ఉండదు, మైండ్లో కూర్చోవాల్సిందే. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ఆన్సర్ కూర్చొని పెట్టేస్తాడు ఒక కేస్ ఆ పీరియడ్లోనే. ఆయన చూసి పుట్టుకొచ్చింది నాకు, మనం కూడా టీచర్ అవ్వాలి ఇలా చెప్పాలని. అప్పుడు ఆ తర్వాత కేజీఎఫ్లో చేరాను. తర్వాత పోయిన అన్ని సగమే, టీచర్ ట్రైనింగ్ కూడా సగమే, అన్ని పోయినాయి. అవతల ఆ మైండ్లో కూర్చున్న సబ్ కాన్షియస్ మైండ్ ఫిక్స్ అయింది కదా నేను టీచర్ అవ్వాలని. మళ్ళీ తీసుకొచ్చేసింది చూడు నన్ను ఎక్కడికే, ప్రపంచానికి ఇది వెలుగు చూపించే టీచర్, గురువు. అది గురువే, చిన్న గురువు అది, ఇది పెద్ద గురువు, ఇది మాస్టర్ ఆఫ్ మాస్టర్ గురువు. ఈ గురువుకి తీసుకొచ్చింది అంటే నా మైండ్లో గట్టిగా ఉండింది. కాబట్టి మీరు కూడా ఏ ఉద్యోగం కావాలని ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక టీచర్ అవ్వాలనుకో, చిన్న ఒక దీంట్లో చెప్తాను. ఎగ్జాంపుల్కి టీచర్ అవ్వాలన్నప్పుడు నువ్వు టీచర్ ట్రైనింగ్ చేస్తున్నావు, ఎంఎస్సి బిఎడ్ చేసినావు, ఎంఏ బిఎడ్ చేసినావు, లేక డిఎడ్ చేసినావు, ఏదో చేస్తుంటావు. నాకు టీచర్ అయితే ఓకే, ఈ టీచర్ ఉద్యోగం నేను ఖచ్చితంగా సాధించాలని అనుకున్నావు అనుకో, పట్టుకోదాన్ని. దానికి కావాల్సిన కోచింగ్ ఏదో పోతూ ఉంటావు, దాని మీద పట్టుదు. కష్టపడితే ఏమొస్తుంది అంటే కష్టం వస్తుంది. కష్టపడి చదవకండి, ఎక్కడ కష్టపడి చదవకూడదు ఎవరైనా సరే. సార్ నా కొడుకు కష్టపడి చదువుతున్నాడు, రైతురింబగులు అంటారు. ఏందమ్మా మాటలు, కష్టపడితే కష్టం వస్తుంది కదమ్మా, నువ్వు ఏందమ్మా కష్టాన్ని తీసుకొస్తుంది. అక్కడ ఫెయిల్ అయిపోవడం మళ్ళీ కష్టమే కదా, ఫెయిల్ అయిపోతావు, మళ్ళీ కష్టాన్ని తీసుకొస్తుంది. కష్టపడి కాదు, సులభంగా సంతోషంగా ఇష్టపడి చదవండి. సులభంగా సంతోషంగా ఇష్టపడి చదువుకోండి. ఇష్టపడాలి దాని మీద. ఇది మనకి ఇదంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు ఫీల్ అవ్వాలి. అందుకని నిద్ర లేండి, రాత్రిపూట ఎక్కువసేపు చదవకండి, తెల్లవారిపూట లేయండి. రాత్రిపూట ఒక 9-10 అంతా పనుకునేయండి, తెల్లవారు 4 గంటలు లేక 3:30 నుంచి చదువుకోండి. హ్యాపీగా చదువుతూ మీ మైండ్లో ఫిక్స్ చేయమన్నాను. ఒకటే, ఇది లేక అది లేదండి, ఇది 1 or 2 అని అనకూడదు. ఒకటి పట్టుకో. ఏవల్ల నీ వల్ల అవుతుందండి, ఎందుకు కాదు నీ వల్ల, ఎందుకు కాదండి నీ వల్ల అవుదని ఎవరు చెప్పారు? నీలో ఉన్న టాలెంట్ నీకే తెలియదా నాను? నువ్వు ఎలా తెలుసుకోవాలంటే ఇవన్నీ నువ్వు నీ టాలెంట్ బయట రావాలంటే నీ ఇన్నర్ మైండ్ వాడుకోవాలి, అప్పుడే వస్తుంది. ఫిక్స్ చేసుకో. కోచింగ్ తీసుకుంటావా, అన్ని చేసుకుంటావు, బాగా ఇష్టపడి చదువు. నేను రాస్తున్నాను ఈసారి ఎగ్జామ్లో హై ర్యాంక్, ఎంత మార్కులు వస్తుంది నాకు అని ఫిక్స్ చేసేయి. ఫిక్స్ చేసేయి. వీలైతే ఒక ఎల్లో పేపర్, రెడ్ పెన్ తీసుకో. ఎందుకంటే అది శుభాన్ని చూపించేస్తుంది ఆటోమేటిక్. దాని మీద రాసినోడు ఇంతవరకు నా దగ్గర పాజిటివ్ ఉంటే రాసినోడు ఫెయిల్ కాలేదు, పాస్ అయిపోయింది. దాన్ని రాసుకో. లేదంటే నీకు బుక్ పెన్ మీద కూడా రాసుకో, నా గోల్ ఇదే అని రాసి పెట్టారా. నేను ఇదే రైలు కూడా రాయి, చదువుతావు కదా, చదివి లేచిపోయేటప్పుడు రాసుకో, నేను టీచర్ అయిపోయాను, ఈ సంవత్సరం నాది టీచర్, ఐఎమ్ ఏ టీచర్ అని చెప్పు. ఇంట్లో వాళ్ళని కూడా పిలిపించుకో. అమ్మా నా పేరు టీచర్ విశ్వమణి బాబమ్మ అని చెప్పమ్మా.
ఓకే. చెప్పాలి వాళ్ళ దగ్గర. అమ్మ బాబు అని పిలవకు, విశ్వమణి అనుకో, నా పేరు టీచర్ విశ్వమణి బాబు అని చెప్పమ్మా, నువ్వు పిలిపించుకో, చెప్పు పిల్లకాయలతో. తల్లిదండ్రులు కూడా పిలవమని ఆల్రెడీ కూడా చెప్పాను, పిల్లల్ని ఇలా పిలవండి, ఫిక్స్ చేసుకో. ఇలా చేసుకునేసి మీరు ఎగ్జామ్ని సులభంగా రాసినట్టు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినట్టు సులభంగా రాసినట్టు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగానే వచ్చినట్టు ఫిక్స్ అనుకున్నది ఒకటి, దానికన్నా ఎక్కువగానే వచ్చినట్టు ఒక విజువలైజేషన్ పట్టించుకో డైలీ. కొంచెం కూర్చో, ధ్యానం ఎన్నో వీడియోలు చెప్పాను, కొంచెం కూర్చో, ఉదయం పూట విజువలైజేషన్ చేసుకో, పడుకొని నిద్రపోతావు కదా, మళ్ళీ అక్కడ కూడా డ్రీమ్ పట్టించు. ఆ టీచర్ ఉద్యోగం ఒక ర్యాంక్ వచ్చేసినట్టు, టీచర్ ఉద్యోగం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయినట్టు, టీచర్ జాబ్లో కూర్చొని పిల్లలకు బోధించినట్టు, నువ్వు బోధన నువ్వు చేసినట్టు, పిల్లలకి హ్యాపీగా ఉన్నట్టు నీ మైండ్ మొత్తం నిండిపోవాలండి అది. నువ్వు ఎప్పుడైతే పదే 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 ఇలా పట్టిస్తావో, టీచర్ అంటే టీచర్ ఎలా, ఒక ఇంజనీర్ అన్నప్పుడు ఇంజనీర్ ఎలా, ఒక ఐఏఎస్ అన్నప్పుడు ఐఏఎస్ ఎలా, ఒక ఐపీఎస్ అన్నప్పుడు నీకు ఏది కావాలో దానికి తగ్గట్టు డ్రీమ్లోకి వెళ్ళిపో. అది తప్ప వేరే ఉండకూడదు. ఇది వచ్చే అలా చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళే. ఎగ్జామ్ రాస్తున్నాము, ఈసారన్నా వచ్చునా, సాధించగలనా, ఈసారి ర్యాంక్ కొట్టేయగలనా, యాడ ఫెయిల్ అయిపోతాను తెలియదే, మళ్ళీ వాళ్ళ మైండ్లో నెగిటివ్ని కూర్చొని పెట్టుకుంటారు. ఆడపోతే అదే జరుగుతుంది. నెగిటివ్కి ఉన్న పవర్ ఎక్కువ, పాజిటివ్కి తక్కువే. నువ్వు మారాలంటే పాజిటివ్ నింపాలంటే చాలా రోజులు పడుతుంది, నెగిటివ్ సెకండ్లో తీసుకోవచ్చు మనం. నా కొడుకు పాస్ అవ్వడంట సార్ అని అంటే కూడా, నా గురువు ఉన్నాడు విశ్వమణి, మిరాకిల్ జరుగుతుంది, నా కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు అని చెప్పిన తర్వాత, లేదు నీ కొడుకుని తీసుకెళ్ళిపో మాకు సెట్ పేరంటే, లేదు సార్ మా కొడుకు ఫస్ట్ క్లాస్ నేను రాసిస్తున్నాను వదిలేసి వచ్చినాడంట, నేను చెప్పింది చేయన్నాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు చూడండి. ఫస్ట్ క్లాసే ఈ విధంగా బోలుడు చాలా వీడియోలు ఉన్నాయి, మొన్నటి చెప్పాను నీకు. ఆ విధంగా ఫిక్స్ అయిపోయింది, పాస్ అవుతానా లేదనేది లేదు, పాస్ అవుతాను, పాస్ అయిపోయినాను, నా ర్యాంక్ ఇంత, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది. నువ్వు అనుకునేసి పోయి రాయి, ఆ డ్రీమ్ పట్టించు, అవుతుంది. నువ్వు ఇక్కడ ఇది లేకపోతే అది కాకూడదు, అట్ట అనుకోకూడదు, పాస్ అవుతానా లేదు అనుకోకూడదు, నేను పాసే అయి తీరుతాను, ఫిక్స్ అయిపో, ఖచ్చితంగా పొందుతావు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను చాలా సులభంగా, ఆనందంగా, సంతోషంగా, చాలా ఇష్టపడి ఆనందంగా ఎగ్జామ్ రాసి నేను అనుకున్న టీచర్ పోస్ట్ని చాలా సులభంగా పొందినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.